ప్రపంచ చరిత్రలో ఒకవేళ మనం ప్రాచీన ప్రపంచ చరిత్రను ఒకవేళ పరిశీలించినట్లయితే చాలా ప్రాంతాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఒకప్పుడు నాగరికత ఇంకా ఆ పెరగక ముందు అడవుల్లో బలవంతులైనటువంటి జంతువులు బలహీనమైనటువంటి జంతువులను ఎలా వేటాడి తింటాయో మనుషులు కూడా బలవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు బలహీనులపై ఆక్రమణలు చేసి వాళ్ళను వాళ్ళపై దాడి చేసి వాళ్ళ సొత్తు సంపదలు దోచుకునే ప్రక్రియ అన్నది ప్రాచీన కాలంలో ఉండేది. అపరిష్కృతమైనటువంటి ప్రపంచం ఎప్పుడైతే ఆవిర్భవించిందో కాలం మారే కొద్దీ మనుషులు తమ యొక్క మేధస్సుతో లేదా తమ యొక్క సృజనాత్మక శక్తితో తమ యొక్క తెలివితేటలతో అందులో మానవత్వంగా ఆలోచించగలిగినటువంటి వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి కాలం గడిచే కొద్దీ మనిషి మానవత్వం గురించి ఆలోచించడం, బలవంతులు బలహీనులను ఆక్రమించుకోవడం అన్నది ధార్మికత కాదని, నైతికత కాదని, మానవిక విలువలకు విరుద్ధమని వాళ్ళు ప్రజలకు బోధించడం ప్రారంభించారు. కాలక్రమేణా ఆ ప్రక్రియ గాని ఆ ఆలోచన గాని చాలా వరకు మారిపోయిందని చెప్పాలి. అంతర్లీనంగా అది మనిషి యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావం అయినప్పటికీ పరిష్కృతమైనటువంటి ఈ సమూహంలో ఇప్పుడు ఎవరు కూడా బలవంతులు బలహీనుల్ని కేవలం బలం ప్రయోగించి అది న్యాయమైన అన్యాయమైన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్లను అణిచివేయడం లేదా వాళ్ళ యొక్క ధన సంపదలను దోచుకోవడం అన్నది సాధారణంగా జరగనటువంటి విషయం. దానికి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా అలాంటి ప్రక్రియలు ఉండి ఉండవచ్చు గాక. కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచం మేధా సంపన్నులైనటువంటి వాళ్ళు లేదా మానవతావాదులందరూ కలిసి ఇలాంటి వాటిని దుర్మార్గమని దుష్టులని వాళ్ళను ఆ పరిధిలోకి వాళ్ళను దాన్ని లాగి ఆ ప్రక్రియను నిలిపివేయడానికి చాలా కృషి చేయవలసి వచ్చింది. చాలా కాలం కూడా దానికి పట్టింది. కానీ 7వ శతాబ్దంలో అరబ్బుల ఈ ఏడారి భూముల్లో ఏర్పడినటువంటి ఇస్లామిక భావజాలం వాళ్ళు కూడా కేవలం బలవంతులు బలహీనుల్ని దోచుకోవడానికి ఒక భావజాలాన్ని రూపొందించారు. కానీ అంతకు ముందు ఉన్నటువంటిది కేవలం ఆయుధాలను బలంను ఉపయోగించి బలహీనులపై ఆక్రమించుకొని వాళ్ళ సొత్తు సంపదలు దోచుకోవడాన్ని ఎప్పుడు కూడా మానవిక విరుద్ధమైనటువంటి చర్యని పరిగణించేవారు. అప్పుడు అరబ్బు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అలా చేస్తున్నటువంటి వాళ్ళను దుర్మార్గులు దుష్టులుగానే వాళ్ళు భావించేవాళ్ళు. వాళ్లతో తమ సంరక్షణను ఏర్పరచుకోవడానికి ఒక తెగలుగా వాళ్ళు నివసించడం ప్రారంభించారు. ఇలాంటి వాళ్ళ యొక్క ఆక్రమణ నుంచి తప్పించుకోవడానికి, రక్షించుకోవడానికి. కానీ ఆ కాలంలో ఒక వ్యక్తి ఈ భావజాలాన్ని రూపొందించి, కానీ ఒకవేళ మనం కేవలం ఆయుధాలు ఉపయోగించి లేదా బలం ఉపయోగించి బలహీనులపై ఆక్రమించుకుంటే బహుశా సమూహం గాని సమాజం గాని దాన్ని అంగీకరించదని, తమపై దుర్మార్గులు దుష్టులు అని ముద్ర వేసి వాళ్ళు మనల్ని సమూహం నుంచి దూరం ఉంచవచ్చు అని భావించినటువంటి ఒక వ్యక్తి దీనికి ఏ రకమైనటువంటి రంగు పులిమితే మనం ఈ దారిదోపుళ్లను గాని దొంగతనాలను గాని అధికారికంగా చెయ్యొచ్చు అని ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి భావజాలమే ఈ ఇస్లాం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎవరైతే ఇస్లాంను పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి వాళ్లకు ఇది పూర్తిగా అవగతమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇస్లామిక మత ప్రచారకుల గురించి కానీ దీని యొక్క స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త ముహమ్మద్ గురించి కానీ వ్యక్తిగత విషయాలు నేను చర్చించదలుచుకోలేదు.
అవి చాలా వీడియోలో మనం చెప్పాం. ఇక్కడ కేవలం ఇస్లాం ఎలా రూపొందింది, వాళ్ళు ఆ భావజాలాన్ని ఎలా రూపొందించారు అన్న దాని మీదనే మనం దృష్టి పెట్టి దాన్ని విశదీకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఖురాన్ అన్న గ్రంథం కూడా కేవలం మనుషులను ఏ పేరుతో దోచుకుంటే మనను వాళ్ళు దుష్టులుగా దుర్మార్గులుగా భావించడానికి వీలు లేకుండా మనం అధికారికంగా వాళ్ళను దోచుకోవాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి భావాజాలమే ఇస్లాం అన్న ఆ భావాజాలం కానీ దాని ద్వారా రూపొందించబడినటువంటి వాళ్ళ గ్రంథాలు కానీ వాళ్ళ ఆ చరిత్రక పుస్తకాలు కానీ అవన్నీ అక్కడ సృష్టించబడినటువంటి స్వయంగా ప్రఖ్యాపించుకున్నటువంటి ప్రవక్తలు. ముఖ్యంగా ఇస్లాం అన్న ప్రక్రియను మనం చూసినప్పుడు అందులో కేవలం ఒకే ఒక ప్రవక్త కనిపిస్తారు. ఆ ప్రవక్త పేరే మొహమ్మద్. ఆయన స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త. మిగతా ప్రవక్తలు దానికంటే ముందు చాలా మంది ప్రవక్తలు వచ్చారని, వాళ్ళు చాలా గ్రంథాలను సృష్టికర్త ద్వారా పంపించబడ్డాయని ఖురాన్ కేవలం క్లెయిమ్ చేస్తుందే తప్ప దానికి ఆధారాలు సాక్ష్యాలు వాళ్ళ దగ్గర లేవు. అంటే ఈ ప్రక్రియ ఇంతకు ముందు ఉండేది. ముహమ్మద్ కాలఘట్టం కంటే ముందు కూడా చాలా మంది ప్రవక్తలు వచ్చినట్టు వేరే మతస్థులు విశ్వసిస్తున్నటువంటి చరిత్ర ఉంది. కానీ ఈ ప్రవక్త, ఈ మొహమ్మద్ అనే ఈ ప్రవక్త ఆ ప్రక్రియను తను కూడా ఆ ప్రక్రియను, ఆ అంశాన్ని, ఆ పద్ధతిని దత్తత తీసుకొని అదే పద్ధతి అనుసరించి తనను తాను స్వయంగా ఒక ప్రవక్త అని ప్రఖ్యాపించడం, దాని ద్వారా ఒక కొత్త భావజాలాన్ని రూపొందించి దానికి ఇస్లాం అని పేరు పెట్టడం, ఆకాశం నుంచి వచ్చిన గ్రంథంగా ఖురాన్ అన్న గ్రంథాన్ని పరిచయం చేయడం అన్నది ఈ ఇస్లాంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం అని భావించవచ్చు. అయితే ఈ దోచుకోవడానికి ఒక అధికారికత కల్పించబడం అన్నది ఎలా జరిగింది అంటే, ఇప్పుడు ఎవరైనా ఆయుధాలు పట్టుకొని గుర్రాల మీదనో గాడిదల మీదనో ఏదో ఒక తెగల వారిపై, అప్పుడు తెగలుగా ఆ అరబ్ ప్రాంతంలో నివసించేవారు కాబట్టి వెళ్ళినట్లయితే వాళ్ళని దొంగలని, దుర్మార్గులని, దుష్టులని ముద్రలు వేసేవారు. ఆ దుర్మార్గపు ముద్రల నుంచి తప్పించుకొని అధికారికంగా వాళ్ళని దోచుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అని ఆలోచన పుట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసం, ఈ దైవ విశ్వాసం అన్నది అప్పటికే అక్కడ ఉంది. ఏకదైవ విశ్వాసం ఉంది, బహుదైవారాధకులు ఉన్నారు, విగ్రహారాధకులు ఉన్నారు. చాలా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఆ మక్కా ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. ఏకదైవం యెహోవాను విశ్వసిస్తున్నటువంటి వాళ్ళు యూదులు గాను, బహుదైవారాధకులైనటువంటి వాళ్ళు, విగ్రహారాధకులు అయినటువంటి వాళ్ళు కూడా మక్కాలో ఉండేవారు. కానీ వాళ్ళ మధ్య పరస్పరమైనటువంటి చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నప్పటికీ వాళ్ళు కలిసి సహజీవనం గడిపేవారు అన్నదానికి సాక్ష్యం ఏమిటంటే, ఆ మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ కాబా గృహంలో వాళ్ళందరూ కలిసి తమ తమ యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి విగ్రహాలను కానీ వాళ్ళ యొక్క ఆ ఆచారాలను కానీ ఆ గృహంలో నిర్వహించుకునేవారు కలిసి. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఆచరించేవాళ్ళు కానీ ఆ గృహంలో అందరికీ అధికారం ఉంది. అలాంటి సమయంలో ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త అప్పటికే ఏకదైవం అన్న విశ్వాసం యూదుల్లో ఉన్నప్పటికీ అది తప్పు అని, ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఒకే ఒక సృష్టికర్త అని, అతని పేరు అల్లాహు అని వాళ్ళకు పరిచయం చేసి, మీరు ఇప్పటి వరకు విశ్వసిస్తున్నటువంటి విశ్వాసం అంతా తప్పని, ఆ సృష్టికర్తలు ఎవరు కూడా నిజమైనటువంటి సృష్టికర్తలు కాదని, నిజమైనటువంటి సృష్టికర్త అల్లాహుయే అని, అప్పట్లో ఈ అల్లాహు అన్న పేరు కూడా కొత్తగా ఈ ప్రవక్త మొహమ్మద్ తీసుకురాలేదు. కేవలం విశ్వాసంపై ఆ దోపిడీని ఎలా చేసుకోవడానికి వాళ్ళు రూపొందించినటువంటి భావజాలం ఎలా రూపొందించుకున్నారన్న దాని మీదనే మనం దృష్టి సారిస్తున్నాం. కాబట్టి ఖురాన్ అన్న గ్రంథంలో ఆ భావజాలాన్ని ఎలా సృష్టించారు అంటే, ఎవరైనా ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త ప్రస్తావించిన, పరిచయం చేసినటువంటి ఈ అరబ్బీ అల్లాహును విశ్వాసించకపోతే, అతను పంపించిన
ప్రవక్తను నేను అని మీరు అంగీకరించకపోతే, నేను పరిచయం చేస్తున్నటువంటి ఈ గ్రంథం ఆ సృష్టికర్తే పంపించాడని మీరు విశ్వాసించకపోతే, దాన్ని ఆచరించకపోతే, మీతో యుద్ధం చేసి మిమ్మల్ని లొంగ తీసుకొని మీ ఆస్తులన్నీ దోచుకునే అధికారం కూడా నాకు ఆ సృష్టికర్త ఇస్తున్నాడు అన్న ఒక భావాజాలాన్ని సృష్టించాడు. దీన్ని ఎవరైనా అంగీకరిస్తారా అంటే ఎవరు అంగీకరించదు. కానీ ఇలాంటి ఒక భావాజాలాన్ని సృష్టించి, ఎందుకంటే తను ఏమీ చెప్పకుండా కేవలం దొంగతనానికి వెళ్ళినట్లయితే అందరూ దొంగ అని ముద్ర వేస్తారు కాబట్టి, అందులో నుంచి తప్పించుకోవడానికి నేను దోపిడులు చేస్తున్నది కేవలం మీ సా మీ సా మీ సొత్తు సంపదలు దోచుకోవడానికి కాదు, మీరు ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను వ్యతిరేకిస్తున్నారు, మీరు అంగీకరించడం లేదు, అతను పంపించిన గ్రంథాన్ని గ్రంథమని విశ్వసించడం లేదు, ఆ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు ఆకాశం నుంచి దివ్యవాణి ద్వారా నాకు లభించేది మీరు విశ్వసించడం లేదు, అసలు నన్ను ప్రవక్తగానే మీరు అంగీకరించడం లేదు, కాబట్టి మీతో యుద్ధం చేసిన తర్వాత మీ స్త్రీలను మీ సొత్తు సంపదలను దోచుకునే అధికారం నాకు ఇవ్వబడింది అన్న భావాజాలాన్ని రూపొందించాడు. ఇందులో మెల్లమెల్లగా కొన్ని ప్రక్రియలు మార్పులు తీసుకొస్తూ వచ్చాడు. ప్రతిసారి అతను ఈ దోపిడులకు ఒక మూఠాను ఏర్పరిచి, ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఒక ఊర్లో ఏదైనా ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తే దానికి విశ్వసించకపోయినా సరే ఆ వ్యక్తి చుట్టూ కొంతమంది చేరుతూ ఉంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఒక కొత్త రాజకీయ పార్టీ ఎవరైనా రూపొందిస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి అప్పటికే ఉన్నటువంటి రాజకీయ పార్టీలను విశ్వసించని వాళ్ళు, వాళ్లతో మనస్పర్ధాలు ఏర్పడినటువంటి వాళ్ళు ఇందులోకి వచ్చేస్తూ ఉంటారు. అలాగే ఏ కొత్త విషయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తికైనా కొంతమంది అతని వెంబడి ఉంటారు అన్నది వాస్తవం. అది విశ్వసించకపోయినా వాళ్ళకి ఆ విశ్వాసంతో ఏ పని ఉండదు. కేవలం ఇతనితో వెళ్తే మళ్ళీ మనకేదైనా లాభం ఉంటుందా, మనం కూడా విజయం సాధిస్తామా, మనం కూడా ఏదైనా సంపాదించగలుగుతామా అన్న ఉద్దేశంతో చేరుతూ ఉంటారు. అలాగే ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తకు కూడా కొంతమంది ఆ మక్కాలో ఉన్నటువంటి కొంతమంది సోమరిపోతులు ఇతనితో చేరారన్నది వాస్తవం. అది కూడా 13 సంవత్సరాల ప్రయత్నంలో కేవలం 90-95 మంది మాత్రమే అతనితో చేరగలిగేది. అది ఈ 13 సంవత్సరాలు అతను ఖురాన్ వచనాలు బోధిస్తున్నప్పటికీ మక్కా నగరంలో ఆ వచనాలకు ఎవరు ఆకర్షితులు అవ్వలేదు. పైగా ఆ వచనాల యొక్క సారాంశాన్ని వాళ్ళు అసాతిరుల్ అవ్వలీన్ అని తీసిపరేశారు. అంటే ఇవి మా పూర్వీకుల కథలు, మేము విని విసిగిపోయాం. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇవన్నీ ఏమి కాదు, ఇవి చాలా వీడియోలో నేను చెప్పినటువంటి విషయాలే. ఇక్కడ ఖురాన్ అన్న గ్రంథంలో ఒకవేళ ఈ ఆక్రమణలు చేసి దోపిడులు చేసుకున్న తర్వాత వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం పూర్తిగా వాళ్ళను లొంగ తీసుకోపోలేక వాళ్లకు, ఎందుకంటే పూర్తిగా వాళ్ళను లొంగ తీసుకున్నట్లయితే కూడా ఎవరు ఈ పనులన్నీ నిర్వహిస్తారు, ఎవరు వ్యవసాయం చేస్తారు, ఎవరు కష్టపడతారు. అందుకే వీళ్ళు ఆ భావజాలాన్ని ఎలా రూపొందించారు అంటే, మీరు విశ్వసించకపోయినట్లయితే ఈ గ్రంథాన్ని కానీ నన్ను ప్రవక్తగా మీరు అంగీకరించక, సృష్టికర్త అల్లాహ్ను విశ్వసించకపోతే, ఈ వచనాలను దివ్యవాణి అని అంగీకరించకపోతే మీరు ఇక్కడ ఉండడానికి వీలుంది, కానీ దానికి బదులు మీరు కష్టార్జితంలో సింహభాగం నాకు ఇవ్వాలి, అప్పుడు మీకు జీవించే విధంగా నేను అవకాశం కల్పిస్తాను. ఎప్పుడు తనకు బలం వచ్చేసిన తర్వాత వాళ్ళందరినీ లొంగ తీసుకుని వాళ్ళను ఆక్రమించుకొని ఆ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి సందర్భంలో ఇతను విధించినటువంటి ఆంక్షలు. మరి ఎందుకు వాళ్ళను బలవంతంగా అందరినీ మార్చివేయచ్చు కదా అంటే, మార్చివేస్తే అందరినీ బలవంతంగా విశ్వాసులుగా మార్చివేస్తే కష్టపడేవాడు ఎవరు ఉంటారు? ఎవరు ఈ పనులన్నీ నిర్వహించాలి? ఎవరు కర్తవ్య నిర్వహణలో ఉండాలి? ఎవరు వ్యవసాయం చేయాలి? కాబట్టి అలా చేయడానికి వీళ్లకు అవకాశాన్ని కల్పించి, మీరు మాకు బానిసలు,
మీకు ప్రాణాలతో మేము బదిలిస్తున్నాం కాబట్టి మీ కష్టార్జితంలో సింహభాగం మాకు ఇవ్వాలి అని దాన్ని జిజియా అని నామకరణం కూడా చేసింది. అయితే ఇలా కొనసాగిన తర్వాత మొహమ్మద్ ప్రవక్త జీవించినంత కాలం కూడా చాలా దాడుల్లోనూ యుద్ధాల పేరుతో ఆక్రమించి చాలా ప్రాంతాలను జయించి అతను ఆ విజయాన్ని మక్కాను ముఖ్యంగా ఎక్కడనే ఈ మక్కా నగరంలో పుట్టినటువంటి అతను 13 సంవత్సరాల ప్రయత్నం ద్వారా కూడా ఎవరు తన యొక్క భావాజాలానికి ఆకర్షితులు కానందున తన యొక్క పబ్బం ఇక గడవదు అని చెప్పి వేరే కొత్త ప్రాంతానికి మదీనా అన్న యత్రీబ్ అనే ఆ కాలంలో ఉన్నటువంటి ఆ నగరానికి వెళ్ళి అక్కడ కొత్త వాళ్ళు నన్ను అంగీకరిస్తారేమో, ఎందుకంటే వీళ్లకు నా జాతకం మొత్తం తెలుసు, నేను పుట్టింది తెలుసు, 25 సంవత్సరాలు సోమరిపోతుగా తిరిగింది తెలుసు, ఏ పని పాట లేకుండా స్వప్న జగత్తులో నేను తిరిగానన్నది వీళ్ళందరికీ తెలుసు కాబట్టి నన్ను వీళ్ళు ప్రవక్తగా అంగీకరించడం లేదు. కొత్త ప్రాంతానికి వెళ్తే నన్ను ప్రవక్తగా అంగీకరిస్తారేమో అనే ఆశతో వీళ్లపై ఆరోపణలు చేసి వీళ్ళు నన్ను ఇక్కడ ఉండనివ్వడం లేదు అని ఆరోపణలు చేసి, ఎందుకంటే వాళ్ళ దేవీ దేవతలను తిట్టడం, వాళ్ళ విశ్వాసాన్ని కించపరచడం చేస్తూ ఉంటే వాళ్ళు తరిమి వేసినా తరిమి వేస్తారు. బహుశా కానీ పాపం వాళ్ళు ఆ 13 సంవత్సరాలు ఇతని తరిమి వేయలేదు. ఇతనే విసిగిపోయి వాళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, తన ప్రవాచకత్వాన్ని నిరూపించుకోలేక, వాళ్ళు అడుగుతున్నటువంటి అద్భుతాలు చమత్కారాలు చెయ్యలేక మదీనాకు వలస వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని కొంతమంది తొందరగా ఆకర్షితులవుతూ ఉంటారు. ఎందుకంటే అతని పూర్వాశ్రమంలోని చరిత్ర తెలియదు కాబట్టి. అలా మదీనాకు వెళ్ళిన తర్వాత ఇతను ఈ మూఠాను ఏర్పరచుకుని దాని ద్వారా కాస్త క్రమక్రమంగా బలోపేతుడై బలాన్ని ఆయుధాలను సేకరించుకుని అక్కడున్నటువంటి యూద గోత్ర వర్గాలపై దాడులు చేయడం, వాళ్ళ సొత్తు సంపదలను దోచుకోవడం, వాళ్ళ స్త్రీలను బానిసలుగా బంధించి తీసుకొచ్చి ఈ దోపిడీ చేయడానికి పాల్గొంటున్నటువంటి తన యొక్క మూఠాలోని సభ్యులందరికీ అది పంచివేయడం, స్త్రీలను కూడా బానిసలుగా పంచివేయడంతో ఇంకా చాలా మంది అందులోకి చేరడం ప్రారంభించేది. ఎందుకంటే వాళ్లకు ఇతను ప్రవక్త అన్నది వాళ్ళకి అవసరం లేదు, ఇతనికి ఏదో దివ్యవాణి వస్తుంది అన్నది వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు అందులో విశ్వాసించలేదు. కానీ ఇందులో చేరితే ఇతని వెంబడి నిలబడితే మనకు సొత్తు సంపదలు దొరుకుతున్నాయి, దాంతోపాటు ప్రధానంగా స్త్రీలు ఉచితంగా దొరుకుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు మంది స్త్రీలను అనుభవించవచ్చు. అందులో చిన్న పిల్లలు ఉన్నారు, కౌమార దశలో ఉన్నటువంటి ఆ అమ్మాయిలు ఉన్నారు, ప్రౌఢ స్త్రీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఈ స్త్రీలను ఆకర్షించి కొంతమంది అందులోకి చేరారు. ధనము దొరుకుతుంది, స్త్రీలు దొరుకుతున్నారు అంటే ఆ కాలంలో ఇక దానికి మించిన అవసరం ఎవరికి ఏమీ లేదు. కాబట్టి ఎక్కువగా తొందరగా ఇతని యొక్క ఈ మూఠ పెరగడం ప్రారంభించింది. దాని తర్వాత ఎక్కడి నుంచి అయితే ఇతను వలస వచ్చాడో మదీనా మక్కా అన్న ప్రాంతం నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళపై పగ పెంచుకుని దాన్ని ఎలాగైనా సరే ఆ మక్కా కాబా నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని వాళ్ళ పైకి దండయాత్ర చేసి 10,000 మంది సైన్యంతో అక్కడికి వెళ్ళి ఆ మక్కా వాసులందరినీ దొరికిన వాళ్ళను దొరికినట్టు చంపేసి లొంగ తీసుకొని, కొంతమందిని చంపేసి కొంతమందిని లొంగ తీసుకొని కొంతమందికి నిర్బంధించి విశ్వాసులుగా మార్చి, విశ్వాసం ఒకవేళ మీరు అంగీకరించకపోతే జిజియా పన్ను, అదే ఇందాక నేను వివరించినటువంటి అలాంటి పన్ను ఇవ్వాలని వాళ్ళని నిర్బంధించి అక్కడ విజయకేతనం ఎగిరివేశాడు. దాన్ని మక్కా విజయం అని వీళ్ళ ఇస్లామిక చరిత్రలో చాలా గొప్పగా చెప్పుకునే అంశం. ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి చిన్న విషయం ఏమిటంటే, మరి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద వీళ్ళు చాలా ప్రాంతాలను ఆక్రమించారు, బలాన్ని ప్రయోగించారు, చాలా ప్రాంతాలను జయించారు. కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు శాంతి దూతలుగా పాదం మోపి దాని తర్వాత వాళ్ళ యొక్క ఆక్రమణలను వాళ్ళకు బలం వచ్చిన తర్వాత చేశారు. కొన్ని చోట్ల ఆయుధాల బలంతోనే వాళ్ళను అక్కడ ఆ ప్రాంతాలను జయించారు. అన్ని సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించారు. ఇస్లాం యొక్క నిర్మాణమే అలా జరిగింది. నేను అదే చెప్పేది, ఇస్లాం యొక్క రూపకల్పనే అలా జరిగింది. వాళ్ళు ఏ బలవంతులుగా ఉన్నప్పుడు ఎలా మీరు వ్యవహరించాలి,
బలహీనులుగా ఉన్నప్పుడు మీరు ఎలా వ్యవహరించాలి అని వాళ్ళు ఆ భావాజాలాన్ని అలా రూపొందించుకున్నారు. మీరు ఒకవేళ బలవంతులుగా ఉండి వాళ్ళతో గెలవగలం అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు మీతో సంధి ఏర్పరచుకోవడానికి వచ్చినా కూడా మీరు అంగీకరించే అవసరం లేదు. ఎందుకంటే మీరు గెలుస్తారు కాబట్టి. కానీ ఎప్పుడైతే మీరు బలహీనులుగా ఉంటారో, ఎదుటి వాళ్ళు బలవంతులుగా ఉంటారో, మీరు వాళ్ళతో జయించలేరు అని తెలుసుకున్నప్పుడు మీరే సంధి యొక్క ప్రతిపాదన వాళ్ళతో చేసుకొని ఆ సంధి ఏర్పరచుకోండి చేయొచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బలవంతులుగా అయిపోతారో అప్పుడు సంధి లేదు ఏమీ లేదని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను దోచుకోండి అన్న ఈ ప్రతిపాదన కూడా ఖురాన్‌లో బోధించబడింది. దీనికి స్ఫూర్తిదాయకమైనటువంటి వచనం ఖురాన్‌లో సూరె మొహమ్మద్ అన్న పేరుతోనే ఉన్నటువంటి అధ్యాయంలో 35వ వచనం ఇలాంటి వాటికి స్ఫూర్తినిస్తుంది.